నేనే కాపాడుకున్నాను. నన్నెవడైనా షూట్ చేయాలంటే గుండెల మీదో తల మీదో షూట్ చేయాలి కదా. కానీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా కాల్చాడంటే ఇంకా అర్థం కాలేదా? ఇదంతా నా ప్లాన్. నీ బొందలో ప్లాన్ మొత్తం చెడగొట్టావు. ఏ రూపానో సూర్యప్రతాపో చచ్చుంటే పీడ విరగడైపోయేది. మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసి ఇప్పుడు నా ప్లాను అంటూ చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ప్లాన్ అద్దరింది రూపా. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాతో ఇలాగే ఉంటుంది. మీ యాక్షన్కి మా రియాక్షన్ మీరు ఊహించినంత లెవెల్లో ఉంటుంది. మాతో పెట్టుకోకండి. లేకపోతే నన్నే సూర్యప్రతాప్ దగ్గర ఇరికించాలని చూస్తారా? నేనంత ఈజీగా దొరకను. సూర్య, కాఫీ. సూర్య, ఈరోజు నువ్వు బయటికెళ్తున్నావా? అంటే అంటే ఏం లేదు సూర్య, చాలా ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడడానికి కొంతమంది ఇంటికి వస్తున్నారు. అందుకే కనుక్కుందామని అడుగుతున్నాను. సరే, ఇంపార్టెంట్ విషయం అంటున్నావు కాబట్టి వాళ్ళు వచ్చే వరకు ఉండి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను బయటకు వెళ్తాను. కొంచెం త్వరగా రమ్మని చెప్పు. అలాగే సూర్య. సూర్య ఇంట్లోనే ఉంటానంటున్నాడు కాబట్టి వాళ్ళిక్కడికి రావడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. విజయాంబిక గారు, మరి కాసేపట్లో ఆశ్రమం నుంచి వాళ్ళు వస్తున్నారంట. నా గురించి నిజం చెప్పేస్తారు. ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు.
నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీరేంటండి అంత రిలాక్స్ గా చూసుకుంటూ నవ్వుకుంటున్నారు? మిమ్మల్నేనండి అడుగుతుంది. నేను దొరికితే మీరు దొరికిపోతారు, మర్చిపోయారా? మా నవ్వుకు అర్థం మరి కాసేపట్లో నీకే అర్థమవుతుంది. బంటి లేనన్నా. ప్లీజ్ నాన్న, కొంచెం పడుకుంటాను. బంటి లేనన్నా. ప్లీజ్ బంటి లేనన్నా. లే బంటి, టైం అవుతుంది. కొంచెం పడుకుంటాను. బంటి రాజు, బంటిని నేను లేపుతాను. నువ్వు కాఫీ తీసుకో. హలో. ఏం మాట్లాడుతున్నారు? రాజు, 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 చెప్పాగా, మూమెంట్ స్టార్ట్ అయ్యింది. చూస్తూ ఉండు. రాజు, రాజు ఎక్కడికి వెళ్తున్నావు? రాజు, ఏమైంది రాజు?